ఆయన పుట్టినరోజులకి సావులకి చూస్తే సమస్యల మీద అసలు వచ్చే పరిస్థితులు ఆయన లేడు. ఇప్పుడు ఈ చెట్లు బాగా పెద్దగా ఉన్నాయి చూసారండి చేశారా అసలు ఇంకా అంతే దాని పరిస్థితి కాయలు అది అది అసలు కాయలు కాసే భూమి చూసారు అసలు అసలు పనికిరాదనమాట. ఇంకా దాన్ని కాయలు కూడా చూసారా మొత్తం అది మొత్తం ఇవి అయిపోతాయి, గుత్తి కాయలు అయిపోతాయి. కొత్తగా వచ్చేది ఇంత ఇలా అయిపోతుంది, ఇంత ఇక కాపు లేకుండా పోతుంది కదా. అది ఆఫ్ టైం, అది అదేంటే కేలి మొక్క. అది కేలి అంటే అది మేల్ ఫీమేల్ ఉంటుంది, అది ప్రాబ్లం కాదు, ఇది ప్రాబ్లం. ఇప్పుడు మరి ఈ లెక్కన కనీసం మనకు 2 లక్షల దాకా లాస్ వస్తుంది. 2 లక్షలు వస్తుంది పైన ఎకరానికి 2 లక్షల రూపాయలు కూలీలే వస్తాయండి. ఇవన్నీ పూజ ఇస్తారు. ప్రభుత్వం మాకు ఎంతో కొంత సాయం చేయాలి. ఇట్లా నల్లులు తెగుళ్ళు కొత్త కొత్త వైరస్ అనేవి వచ్చి మాకు ఎకరానికి 4-3 లక్షలు అయ్యి ఇట్లా మొత్తం నల్లిబట్టి కొత్త కొత్త వైరస్లు ఇట్లా వ్యాధించి మాకు బొచ్చడి అప్పులు పాలు అయిపోయి ఇట్లా అయిపోతాను. మాకు మీరు ప్రభుత్వం తరఫున ఎంతో కొంత సాయం చేయాలి. సాయం చేయకపోతే మార్కెట్ ధర అన్న పెంచేలాగా మాకు సాయం చేయాలి. 25,000కి తగ్గకుండా ఏదో రకంగా మాకు మీరు ఆర్థిక సాయం చేసినంత ఉపకారం కలిగించాలి. ఇప్పుడు మనం చర్ల మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొగళ్ళపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఆనంద కాలనీ గ్రామంలో మైతా కృష్ణ అనే రైతు పొలంలో ఉన్నాం. ఈ మిర్చి తోట తెగులు వచ్చి మొత్తం కూడా కుంగిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ తెగుళ్ళ వల్ల వచ్చే ఉత్పత్తి ఆగిపోయింది. రైతు 1 ఎకరానికి వచ్చి కవులతో సహా 3.5 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు పండినటువంటి పంట చూస్తేనేమో 10 క్వింటాల కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఇక్కడ లేదు. ఈ నల్లి రోగం వచ్చిన తర్వాత పంట పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఉంది. కవుళ్ళు చూస్తేనేమో యావరేజ్గా 50,000 నుంచి ప్రారంభమై 70-75,000 దాకా కవుళ్ళు ఉన్నాయి. ధరలు ఏమో విపరీతంగా పెరిగినాయి. పెస్టిసైడ్స్ కానీ, ఎరువులు కానీ, పురుగు మందులు కానీ ఇవి విపరీతంగా పెరిగినాయి. తత్ఫలితంగా 1 ఎకరానికి 3.5 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. కానీ ఇవాళ ఉత్పత్తి చూసినా, పంట గిట్టుబాటు ధర చూసినా రైతుని చాలా నిర్వీర్యం చేసే పద్ధతిలో రేటు అనేది ఉంది. ఇప్పుడు ప్రభుత్వం రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం, రైతులకు మేలు చేస్తామని చెప్పి చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం మిర్చి పంట వేసుకొని సరిగ్గా పంట చేతికి వచ్చిన తర్వాత పంట మొత్తం కూడా నిర్వీర్యమైపోయి అప్పుల పాలవుతున్నటువంటి రైతుని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కనీసం ఎకరానికి యావరేజ్గా 1 లక్ష రూపాయలైనా సాయం చేస్తే ఎటువంటి లాభం లేకోకుండా పెట్టినటువంటి ఖర్చులకైనా కొద్దిగా బయటపడేటువంటి అవకాశం ఉంది. లేకపోతే ఇప్పుడు పండినటువంటి పంట ఇప్పుడు వచ్చిన ఉత్పత్తి లెక్క చూసుకుంటే కనుక 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. దాదాపు 2.5 లక్షల రూపాయలకు ఒక రైతు నష్టపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు పండినటువంటి పంటకి మార్కెట్ ధరని 25,000కి క్వింటాలకు ఇవ్వగలిగితే కొంతమేరకన్నా రైతుకి ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసం ప్రభుత్వం ఈ పంటలు మొత్తం కూడా పరిశీలన చేయాలి. చర్ల మండలంలో మొగళ్ళపల్లి, చింతకుంట, గొమ్ముపులిబోయినపల్లి, గొంపల్లి, లింగాపురం, కొత్తపల్లి ఈ ప్రాంతాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలోనే ప్రధానమైనటువంటి మిర్చి పంట ఉంటుంది. ఈ మిర్చి పంట మీద రైతులు, చిన్న రైతులు, సన్నకారు రైతులు, మధ్యతరగతి రైతులు మొత్తం రైతంతా కూడా పెట్టుబడి పెట్టి ఇవాళ అనేక అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని అవసరమైతే ఈ పంటలను మొత్తం సర్వే చేస్తే దాదాపు 85-90% ఇప్పుడు పంటలు మొత్తం కూడా ఇటువంటి తెగుళ్ళకి లోనై అనేక జబ్బుల బారిన పడి పంట నిర్వీర్యం అయిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు, ఎకరం నుండి 5 ఎకరాలు వేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు మరీ అప్పుల పాలై ఇవాళ ఆస్తులు కూడా లేక నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ప్రభుత్వం కనీసం ఎకరాకి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకునే పని చేయాలి. లేదా మార్కెట్ ధర 25,000కి క్వింటాలు ఇవ్వటం ద్వారా కొంతనైనా రైతును ఉపశమనం కలిగించే దానికోసం అవకాశం ఉంటుంది.
ఆ రకంగా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ నల్లి రోగానికి గురైనటువంటి మొత్తం ఈ ఏరియాలో ఉన్నటువంటి పంటలను మొత్తం కూడా పరిశీలన చేసి లెక్కదేల్చి ప్రభుత్వం ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.